అక్షయతృతీయ అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు చాలా విశేషమైనది. ముఖ్య కారణాలు: అక్షయతృతీయ అనేది హిందూ పంచాంగంలో వైశాఖమాస శుక్లపక్ష తృతీయ తిథి రోజున వచ్చే పవిత్రమైన పండుగ. అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం. ఈ రోజున చేసే పుణ్యకార్యాలు, దానం, పూజలు ఎప్పటికీ తగ్గకుండా ఫలితాన్నిస్తాయని నమ్మకం. మహావిష్ణువు అవతారమైన పరశురాముడు జన్మించిన రోజు. మహాభారతం రచన ప్రారంభమైన రోజు. వ్యాస మహర్షి గణేశుడు. కుబేరుడుకు లక్ష్మీదేవి కృప లభించిన రోజు. పాండవులకు అక్షయపాత్ర లభించిన రోజు. ఈ కారణాల వల్ల ఈరోజు ధనం, సంపద, శుభారంభాలకు అత్యుత్తమమైన రోజుగా భావిస్తారు. లక్ష్మీదేవి, విష్ణువు పూజ చెయ్యాలి. బంగారం కొనడం శుభం. అన్నదానం, దానం చేయాలి. కొత్త పనులు ప్రారంభించాలి. పితృతర్పణం చేయవచ్చు. ఈ రోజున ముఖ్యంగా లక్ష్మీదేవి, మహావిష్ణువు ఇద్దరినీ కలిసి పూజిస్తే అక్షయమైన సంపద, శాంతి లభిస్తాయి. చెడు ఆలోచనలు, కోపం దూరంగా ఉంచాలి. అబద్ధం చెప్పకూడదు. దానం చేస్తే స్వార్థం లేకుండా చెయ్యాలి. పూజను శ్రద్ధగా చెయ్యాలి. అక్షయమైన దానం. వైశాఖమాసంలో ఒక పవిత్రమైన రోజు అక్షయ తృతీయ. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతను చాలా నిజాయితీ గలవాడు, కాని చాలా పేదవాడు. ఒకరోజు అతనికి ఒక ముని చెప్పారు, ఈరోజు అక్షయ తృతీయ. నువ్వు ఏదైనా దానం చేస్తే అది ఎప్పటికీ తగ్గదు. రామయ్య దగ్గర ఉన్నది కేవలం ఒక చిన్న అన్నపిండి. అయినా కూడా అతను ఆకలితో ఉన్న ఒక వృద్ధునికి ఆ అన్నమిచ్చాడు. ఆ వృద్ధుడు నిజానికి మహావిష్ణువు స్వరూపం. అతను సంతోషించి రామయ్యకు వరమిచ్చాడు, నీ ఇంట్లో అన్నం, సంపద ఎప్పటికీ తగ్గదు. ఆ రోజునుంచి రామయ్య జీవితం మారిపోయింది. అతని ఇల్లు సంపదతో నిండిపోయింది. కాని అతను ఎప్పుడూ వినమ్రతతో దానం చేయడం మానలేదు. ఈ కథ మనకు చెబుతుంది, నిజమైన దానం ఎప్పటికీ వృధా కాదు. అదే అక్షయ తృతీయ మహిమ. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక కథలు తెలుసుకోవాలంటే స్టోరీ టైమ్ కిడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.